నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు అని చెప్పి మొదటి నుంచి కూడా వైసీపీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఇదే అంశాన్ని ఈరోజు మండలిలో కూడా లేవనెత్తింది. దీనిపైన పూర్తి స్థాయి చర్చకు డిమాండ్ చేస్తోంది. అసలు ఈ పీపీపీ విధానం ఏంటి, వైసీపీ చేస్తున్న వివాదం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మగవర్ధని, మన వీక్షకులు కూడా. సరే, ఇప్పుడు నేను అన్నట్టు వైసీపీ మొదటి నుంచి కూడా ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే విద్యార్థులకు, పేద ప్రజలకు నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తోంది. అలాగే ప్రజా సంఘాలు వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నాయంటున్నారు. అందుకని దీనిపైన ఈరోజు మండలిలో చర్చ జరగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి మరి మండలిలో చర్చ జరగడం ప్రభుత్వం అడ్డుకుంటుంది అని చెప్పి కూడా వాళ్ళు బయటకు వచ్చి నిరసన ప్లకార్డులు తెలియజేస్తున్న పరిస్థితి ఏంటి? అసలు ఈ పీపీపీ వైసీపీ వివాదం ఎలా చూడొచ్చు? ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన దాంట్లో ఒక స్వల్ప చర్చ అయితే జరిగిందనైతే మీరు చెప్పారు కదమ్మా. ఇప్పుడు మనం దూరదర్శన్లో కానీ ఆకాశవాణిలో కానీ వార్తలు మనం వింటాం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రోజు మొత్తం మీద లేకపోతే 2 రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మొత్తం ఒక క్యాప్సూల్ రూపంలో 15 నిమిషాల్లో ఇస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగాను, అంతర్జాతీయంగాను, జాతీయంగాను, ప్రాంతీయంగా జరిగిన వార్తలు కూడా అందులో ఉంటాయి. మొత్తం అంతా కూడా మనకి ఎట్ గ్లాన్స్ చూపించేస్తారు. అట్లాగే మీరు అడిగారు ఈ విధానం ఏంటి, వివాదం ఏంటి అని. విధానం స్పష్టత ఉంది అక్కడ, వివాదానికి కూడా స్పష్టత ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక 17 కాలేజీలు ప్రభుత్వ పరంగా చేయాలని అనుకోవటం మంచి విషయమే. కానీ అనుకున్న దానికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకోవాలి కదా. మందు మార్బలం అంతా తేవాలి కదా. మందు గుండు సామాన్ అంతా తెస్తే కానీ అది తయారవదు. తేకుండా ఊరికే నేను మనస్సుతో మేధస్సుతో ఆలోచిస్తానంటే రూపం ఎట్టా వస్తుంది? వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని ఒక రూపానికి ఒక్క కాలేజీ అన్నా తీసుకురావాలి, అడ్మిషన్స్ అన్నా చేయాలి. చేసి మెడికల్ కౌన్సిల్ నుంచి దానికి ఆమోదం తెచ్చుకోవాలి. సీట్లు ఎన్ని ఇస్తారో దానికి ఆమోదం తెచ్చుకోవాలి. ఆ రూపానికి ఎక్కడ కూడా రాలి. బాగా పూర్తి అయింది ఏదన్నా ఉందంటే పులివెందులో ఒక్కటి ఉంది. అది కూడా 70% పూర్తయ్యి ఇంకా 180 కోట్లు పెడితే పూర్తవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు అధికారంలో. ఈ 17 కాలేజీలకి మొత్తం ఒక 8,450 కోట్ల బడ్జెట్ ఇది. వాళ్ళు అది వచ్చినప్పుడే కనుక చేసి 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేరా? ఇది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ జరిగింది. నిజంగా ఇది అంత మంచి పథకం అని వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు చేసేసి అన్నిటినీ వాళ్ళే ఎలక్షన్ ముందు కనుక రిబ్బన్ కటింగ్ చేసేస్తే ఎంత మంచి పేరు వచ్చేది. 17 కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఓపెన్ అయితే ఎన్ని సీట్లు? దాదాపు ఒక 2,600 గ్రాడ్యుయేట్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. పీజీ సీట్లు ఒక 400 వచ్చాయి. ఆ తర్వాత డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని డిఎం కూడా వస్తాయి. అది ఎప్పుడు ఇస్తారు? వీళ్ళ ఫెసిలిటీస్ అన్నీ అప్గ్రేడ్ అయ్యి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ స్టూడెంట్స్కి కావాల్సిన వస్తువులు, వాళ్ళకి కావాల్సిన స్థాయి బోధన కనుక ఉంటే ఇస్తారు సీట్లు. అవి క్రమేపీ వస్తాయి. ఒకరోజే ఆవకాయ అన్నప్రాసన చేసినప్పుడు చిన్న చిన్న ముద్దలు పెడతారు కానీ ఆవకాయ ముద్దలు పెట్టరు కదా. అట్లాగే వీళ్ళు ఇంత పెద్ద పథకాన్ని పెట్టుకుని వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అసంపూర్తిగా వదిలేసి దాని మీద నబార్డ్ నుంచి ఒక 5,000 కోట్లు కూడా లోన్ తీసుకొచ్చి వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 1,550 కోట్లు. మరి 5,000 కోట్లు కనుక పెడితే చాలా వరకు అయ్యాయి. ఇప్పుడు వాళ్ళు దీని మీద చర్చ పెట్టమంటున్నారు. ఎప్పుడైనా చట్టసభలు అనేవి ఎవరు కోరితే అయ్యి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి కాదు. అక్కడ ఒక అసెంబ్లీలో అయితేనేమో స్పీకర్ ఉంటాడు, కౌన్సిల్లోనైతే చైర్మన్ ఉంటాడు. ఈ చైర్మన్, ఆ స్పీకర్ల బాధ్యత ఏంటంటే సభలో ఏ అంశాలు ఎప్పుడు ప్రస్తావించాలి, ఎంతసేపు ప్రస్తావించాలి అనేది. అంతేగాని ఒకే సబ్జెక్టు మీద నేను ఒక 10 రోజులు మాట్లాడతానంటే మిగిలిన సమస్యలు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు వాళ్ళు ఆ వివాదాన్ని లేకపోతే ఆ అంశాన్ని వాళ్ళు ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం చెప్పేసింది స్టాటిస్టిక్స్. అవును, మీరు 17 కాలేజీలు పెట్టాలనుకున్న మాట వాస్తవం. ఏ పర్సంటేజ్ ఎక్కడ పూర్తయింది అవ్వలేదు, ఒక్క కాలేజీ కూడా అవ్వలేదు. కాకపోతే ఇవాళ గవర్నమెంట్కి కూడా వీళ్ళ స్కీమ్లో ఈ 17 కాలేజీలకి పెట్టగలిగిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి కూడా ఉండదు. ఇవన్నీ కూడా పెండింగ్లో పెడితే ఉపయోగం లేదు. ఎవరో ఒకళ్ళకన్నా ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో, ప్రైవేట్కి ఇచ్చారు. దేశవ్యాప్తంగాను అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పెద్ద పథకాలన్నింటినీ కూడా మన ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, విదేశాల్లో కూడా ప్రభుత్వాలు చేయలేని పనులు పీపీపీ ద్వారా ఇస్తే కనీసం నువ్వు పెట్టకపోతే పెట్టే అమ్మని చూపించమని అంటారు మన ఊళ్ళల్లో కూడా. నేను పెట్టను ఇంకొక అమ్మని చూపిస్తున్నా అనే పద్ధతి ఉండకూడదు. ప్రభుత్వాలు ఆ బరువు ఎత్తుకోలేనప్పుడు పక్కన ఇంకెవరినన్నా పిలిచి వాళ్ళని ఎత్తిని కూడా ఎత్తాలి బరువు. మనం నడిపించవచ్చు పక్క నుండి. అంతేగాని మన బరువు ఎత్తంగానే ఆడు పారిపోడు, వాడి రెక్క మన చేతిలోనే ఉంటుంది.
ఆ నిర్వహణ ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇంత బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఇండియాలోనే ఫస్ట్ 2-3 పోటాపోటీగా ఉంది. అదే గవర్నమెంట్లో కనుక అయితే ఇవాళకి పూర్తయ్యేదా, అంత స్థాయి నిర్వహణ వచ్చేదా, అంత మెరుగైన మేనేజ్మెంటు, అది మనం గమనించాల్సింది. ఇప్పుడు మనం ఏ ప్రభుత్వం చేయలేనప్పుడు వాటిని ప్రైవేట్ ద్వారా చేయించుకుంటూ ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. విజయవాడ నేషనల్ హైవే ఎన్నాళ్ళ నుంచి పెండింగ్లో పడింది, అది జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వెంటనే చేశారు. ఇప్పుడు 6 లైన్లకు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కోసారి 12 లైన్ల హైవేలు కూడా చేయగలుగుతున్నారంటే పీపీపీ ద్వారా మాత్రమే సాధ్యం అవుతున్నాయి. అది అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దాన్ని కంట్రోల్ మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ పులివెందుల కాలేజీ ఉంది, పులివెందుల కాలేజీ ఎవరో ఒకళ్ళు ప్రైవేట్కి ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ పెద్ద కుటుంబంగా పేరు పొందిన కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. గతంలో వాళ్ళ తాతగారి పేరు మీద ఒక పాలిటెక్నిక్ కాలేజీ కూడా పెట్టారు వాళ్ళు. కానీ దాన్ని నిర్వహించలేక రోమన్ క్యాథలిక్స్కి సంబంధించిన సొసైటీ ఆఫ్ జెస్యూట్స్ లైలా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇచ్చేశారు. ప్రైవేట్ మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? పెట్టిన వాళ్ళు పెట్టారు, పెట్టి నిర్వహణ చేయలేక ఇచ్చేశారు. ఇప్పుడన్నా కనీసం ఈ 70% అయ్యి ఎవరో ఒకరిని పిలుస్తారు, టెండర్ల ద్వారా ఇస్తారు తప్ప ఎవరో బంధువులను ఎవరిని పడితే వాళ్ళని పిలిచి ఎవరు, దానికి ఒక క్వాలిఫికేషన్ ప్రీ క్వాలిఫికేషన్ నిర్వహిస్తారు. ఎవరైతే ఈ కాలేజీలు తీసుకోదలుచుకున్నారో వాళ్ళకి విద్యా సంస్థల నిర్వహణలో ఉన్న అనుభవాన్ని, ఆర్థికంగా వాళ్ళ దగ్గర ఉన్న శక్తియుక్తుల్ని ఇవన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అవన్నీ క్వాలిఫై అయితే తప్ప వాళ్ళకి ఇస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చే అడ్డగోలు పరిస్థితి ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అంత పెద్ద ఫ్యామిలీ కాబట్టి, ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి, 70% పూర్తయింది కాబట్టి, కేవలం 180 కోట్లే కాబట్టి ఫస్ట్ ఆయన ఒక మార్గదర్శకంగా మేమే తీసుకుని నేను నిర్వహిస్తాను, నేను ప్రభుత్వం తరపున నా హయాంలో చేయలేకపోయానని ఒకటి తీసుకుంటే మిగిలిన కూడా ఈయన ఎంత ఎఫిషియెంట్గా నిర్వహిస్తున్నాడో మిగిలిన 16 కాలేజీలని ఆ విధంగా నిర్వహించేటట్టుగా మోడల్గా తీసుకుంటారు. అది చెయ్యాలి. అంతేగాని ఊరికే బయట నుండి గడ్డలేయటం చాలా ఈజీ. మనం అద్దాల మేడలో ఉండి పూరి గుడిసెల మీద రాళ్ళు వేస్తే అటు నుంచి కూడా రాళ్ళు పడతాయి కదా. ఇప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోబట్టే కదా ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత బాధ్యతలని నిర్వహించలేక పీపీ ద్వారా ఇస్తుంది. పని పీపీపీ ద్వారా ఇవ్వటం ఇది ఏమన్నా ఫస్ట్ టైమా? అంతర్జాతీయంగా బిడ్డింగ్లు పిలిచిస్తున్నారు. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కనుక ఇది నిజంగా కనుక ఆయన విద్య మీద శ్రద్ధ ఉండి ప్రజల మీద శ్రద్ధ ఉంటే ఎవరో అక్కర్లేదు, పులివెందుల్లో నేను ఇన్కంప్లీట్గా ఉన్నది నేను తీసుకుని చూపిస్తాను, మిగిలిన 16 కూడా అలా నిర్వహించి తీరాలని ఒక బెంచ్ మార్క్ పెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయనకు ఒక నైతిక హక్కు ఉంటుంది పార్టీకి. ఇప్పుడు వీళ్ళు కౌన్సిల్లో ప్లకార్డులు పెట్టుకుని బయటకు వస్తాం కాదు. మోసెస్ రాజు వాళ్ళ చైర్మన్ని, ఆ చైర్మన్నే కాబట్టి నా పార్టీకి అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి మా వాళ్ళే ఏది నిర్ణయిస్తే సభను అట్లా నిర్వహిస్తానంటానికి కుదరదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు అయినప్పుడు అన్ని పార్టీల సభ్యుల్ని ముఖ్యుల్ని పిలుస్తారు. పిలిచి వాళ్ళు ఏ అంశాలు రాష్ట్రంలో ఉన్న సమస్యల్లో ఏది ఎంతసేపు ప్రస్తావించాలి, ఎంతమంది సభ్యులకి ఏ అవకాశాలు ఇవ్వాలనేది బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఏ రోజుకి ఆ రోజు నిర్ణయించి ఇక్కడైతే కౌన్సిల్ చైర్మన్ టేబుల్ మీద, అసెంబ్లీలో అయితే స్పీకర్ టేబుల్ మీద ఉంటుంది, సెక్రటరీ పెడతాడు. దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప అయ్యన్న పాత్రుడు గారి ఇష్టానుసారంగా నేను ఫలానా సబ్జెక్ట్ తీసుకుంటానంటానికి కుదరదు. ఎప్పటికప్పుడు ఒకవేళ ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఆ రోజు ఏదన్నా సాంకేతికంగా ఇబ్బంది ఉంటే అది డ్రాప్ చేస్తే మళ్ళీ ఆ సెక్రటరీ ఇంకొక సబ్జెక్ట్ని పికప్ చేసి అక్కడ పెడతాడు. అట్లా సభ అనేది ఒక పద్ధతిలో నిర్వహిస్తారు. కానీ మేము కోరినంతసేపు మాకు ఇవ్వాలి అంటాం, ఇది చెప్పడానికి పెద్ద కష్టమే ఉంది. 17 కాలేజీలు మేము పెట్టాలనుకున్న మాట వాస్తవం. ఇగో ఇంత జరిగింది, లేదంటే వాళ్ళు ప్రభుత్వం తరపున వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చెప్పింది వినాలి. ఒకవేళ కనుక వీళ్ళు డిఫర్ అయ్యారనుకోండి, లేదు 17 కాలేజీలు అడ్మినిస్ట్రేషన్ స్టేజ్కి వచ్చినాయి, కొన్ని అడ్మిషన్స్ కూడా అయినాయి అని కనుక వాళ్ళ దగ్గర ఏదన్నా ప్రూఫ్ ఉంటే అది సభలో సమర్పించాలి. ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకుని మేము ఇన్ని సీట్లు అలాట్మెంట్ కూడా అయిపోయినాయి ఈ కాలేజెస్లోనూ అని చెప్పాలి. అట్లా చెప్పకుండా మేమేదో మొండి వాదనకి దిగుతాము, సభని స్టాల్ చేస్తాము, సభను జరగనివ్వము అంటాం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, మీరు అడిగారు కదా, వివాదం ఏమో విధానం ఏంటంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కానీ కాలేజెస్ పెట్టాలి, ఏదో ఒక రకంగా ₹1,00,000 ఎక్కువ ఫీజు అయినా సరే ఎంబీబీఎస్ పిల్లలకి సీట్లు అందాలి. తర్వాత కాలేజీ ప్రగతి అంటే విద్యా విధానం, వైద్య విధానం, ఎక్కువ మంది డాక్టర్స్ అవసరం ఉంది సమాజానికి. ఇప్పుడు గవర్నమెంటే పెట్టలేదు కాబట్టి ఈ పీపీ ద్వారా ఇచ్చినా అది ఒక నిర్ణీత కాలమే ఇస్తారు. అది టెండర్లోనే ముందే చెబుతారు, మీరు ఇంత ఖర్చు పెట్టాలి, ఈ ఫెసిలిటీస్ పెట్టాలి, ఈ బ్రాంచెస్ పెట్టాలి, ఇన్ని మెడికల్ పీజీ సీట్లు ఉండాలి,
డిఎం సీట్లు ఉండాలి, మీరు ఈ 30 ఏళ్ల పాటు నిర్వహణ లేదా 15 సంవత్సరాలు ఇస్తారు. ఆ నిర్వహణ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి, అవి ప్రభుత్వ పరం అయిపోతాయి. ఇంత ఎయిర్పోర్ట్ కొన్ని వేల కోట్లు పెట్టారు, జిఎంఆర్ ఎయిర్పోర్టు, అది 30 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చింది. 30 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రాపర్టీ అవుతుంది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోద్ది. అట్లాగే ఈ 17 కాలేజీలు పీపీపీ విధానంలో ఇచ్చిన తర్వాత ఏ సంస్థలు అయితే వాటిని దక్కించుకుంటాయో వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం కట్టాలి, అంతంత ఎస్ఎఫ్టీ కట్టాలి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయాలి, స్టాఫ్ని ప్రొవైడ్ చేయాలి. స్టాఫ్కి కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన సిఫార్సు చేసిన వేతనాలు ఇవ్వాలి. ఇంత కథ ఉంది. తర్వాత నిర్వహణ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, వీటన్నిటిని అనాటమీ ల్యాబ్స్ ఇవన్నీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రమాణాల తగినట్టుగానే నిర్వహిస్తేనే ఆ కాలేజెస్ కొనసాగుతాయి, లేకపోతే కొన్నిసార్లు రద్దు చేసేస్తారు ప్రమాణాలకు గనక తగ్గితే. ఇప్పుడు అంశం ఇది అయినప్పుడు మిగిలిన అసలు కొన్ని మొదలు కూడా పెట్టలేనప్పుడు పునాది నుంచి ప్రభుత్వం చేయమంటాం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే మేము చేయలేకపోయాం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చేస్తే వాళ్ళకి ఈ మంచి పేరు వస్తుందేమో. ఇది 3 ఏళ్లలో చేయొచ్చు. ప్రైవేట్కి ఇస్తే 24 గంటలు పనిచేస్తారు వాళ్ళు. తర్వాత నిధులు వాళ్ళు ఏ ఆర్థిక వ్యవస్థల నుంచో తెచ్చుకుంటారు. ఇప్పుడు నబార్డ్ నుంచి తెచ్చిన 5,000 కోట్లు దీనికోసం తీసుకుని మరి అది ఎటు పంపించినట్టు? అదే కనుక ఇక్కడ పెట్టుంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా టేకప్ చేయగలిగేది. ఎందుకంటే ఇది ఒక 5,000 కోట్లు, అదొక 1,550 కోట్లు, 6,550 కోట్ల రూపాయలు దగ్గరగా వచ్చేసింది కదా. 8,450 కాబట్టి ఒక 2,000 కోట్లు అంటే పని చేయగలిగేది. మొత్తంగా చేయమంటే ఎట్ట అవుతుంది? తర్వాత ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి ఒక పరిమితులు ఉంటాయి నిధులు తెచ్చుకోవటంలో. అదే ప్రైవేట్ అనుకోండి, వాళ్లకుండా ఆర్థిక స్థితిని బట్టి ప్రైవేట్ బ్యాంకులు కానీ లేకపోతే ఆర్థిక వ్యవస్థలు కానీ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వగలుగుతాయి. వాళ్ళు తొందరగా కూడా చేసి, ఎందుకంటే ఆ 30 ఏళ్ల పాటు వాళ్ళ మేనేజ్మెంట్లో వాళ్ళు నష్టానికి చేస్తారని నేను అంటలేదు. వాళ్ళు తెచ్చిన లోన్ల మీద వడ్డీ వచ్చినా వాళ్ళకి చాలు. కాకపోతే ఏంటంటే ఆయా సంస్థలకు ఒక కీర్తి, మా ఆధీనంలో ఒక మెడికల్ కాలేజీ ఉంది, నిర్వహించాము, అదొక కీర్తి కిరీటంలో కలికితురాయిలాగా ఉంటుందని పెడతారు కొందరు. ఇప్పుడు అది ఈయన కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంత లక్షల కోట్లున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద ఒక మెడికల్ కాలేజీని నిర్వహించడం పెద్ద విషయం అయితే కాదు. అందులో ఆయన సొంత నియోజకవర్గం, దాదాపు 45 ఏళ్ల నుంచి ఆ కుటుంబాన్ని ఆ ప్రాంతం అభిమానించింది, వాళ్ళని ఎన్నుకుంది. ఇప్పుడు మొన్నంటే డిపాజిట్ పోయింది, అది వేరే మాట. ఈయన అది ఆత్మహత్య. ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు. ఆయన ప్రవర్తన నచ్చక, ఆయన పరిపాలన, తర్వాత స్థానిక ప్రజల పట్ల కూడా ఆయన వ్యవహార శైలి నచ్చక చూపించారు నిరసనని. అదే ఇలాంటి మంచి పని చేసినప్పుడు మళ్ళీ ప్రతిష్ట పెరుగుతుంది. అది గమనించాలి. అంతేగాని స్వల్ప అసదృష్టితో ఏదో గొడవ చేయాలనుకోవటం కరెక్ట్ కాదు కదా. వివాదం మీరు అడిగారు, వివాదం ఏంటి విధానం ఏంటి అని. ఇదే విధానం, అది వివాదం ఇది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.